బతకాలంటే పారిపో. ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది. ఆ ఎలుకకు ఒక చిన్న పిల్ల ఉండేది. ఆ పిల్లకు కలుగులోంచి బయటకు పోయి అడవంతా తిరిగి రావాలని ఒకటే కోరిక. కాని వాళ్ళ అమ్మ బయటికి పంపేది కాదు. నీవు ఇంకా చిన్నపిల్లవు, ఎవరు మనవాళ్ళో ఎవరు పగవాళ్ళో తెలియదు. ఆపదలు ఎదురైనప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలుసుకున్నాక పొదువులే అని చెప్పేది. ఒకరోజు ఎలుక పిల్ల వాళ్ళ అమ్మ ఆహారం తేవడానికి బయటకు పోగానే ఎవరికీ చెప్పకుండా తాను కూడా బయటకు పోయింది. అడవిలో ఉండే రంగురంగుల పూలు, పచ్చని మొక్కలు చూసి సంబరంగా ఎగిరి గంతులు వేయసాగింది. అంతలో ఆకాశంలో తిరుగుతున్న ఒక గద్ద ఈ ఎలుక పిల్లను చూసింది. దానికి నోటిలో సర్రున నీళ్లు ఊరినాయి. ఆహా, దొరికిందిరా కమ్మని విందు భోజనం అనుకుంటూ ఆ ఎలుకను పట్టుకోవడానికి పైనుంచి దూసుకొచ్చింది. గద్దను చూసిన ఎలుక పిల్ల అదిరిపడింది. ఓరి నాయనోయ్, దీనికి గనుక దొరికినానంటే ఈ రోజుతో భూమి మీద నూకలు చెల్లిపోతాయి అనుకుంది. ఆ గద్ద నుంచి తప్పించుకోవడానికి ఉరకసాగింది. అలా ఉరుకుతా ఉంటే దానికి ఒక చెట్టు కింద ఒక చిన్న కన్నం కనబడింది. వెంటనే అది సర్రున దానిలోనికి దూరి దాచిపెట్టుకుంది. గద్ద ఆ కన్నంలోకి దూరలేక అక్కడే ఆకాశంలో కాసేపు తిరిగి వెళ్ళిపోయింది. ఎలుక పిల్ల అమ్మయ్య, ఆపద నుంచి తప్పించుకున్నాను అనుకుంది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటా బయటికి రాసాగింది. అంతలో దానికి వెనుక నుంచి బుస్సుమనే చప్పుడు వినబడింది. అదిరిపడి వెనక్కు తిరిగి చూసింది. ఇంకేముంది, నోరు తెరుచుకున్న పెద్ద నాగుబాము కనబడింది. అరెరే, నేను దూరింది పాము కన్నంలోనా అని అదిరిపడి వెనక్కి తిరిగి మరలా ఉరకసాగింది. దాన్ని పట్టుకోవడానికి పాము వెంటబడింది. ఎలుక పిల్ల ఉరుక్కుంటా పోతా ఉంటే దానికి ఒక జొన్న చేను కనబడింది. వెంటనే లోపలికి పోయి ఒక జొన్న చెట్టు వెనుక దాచిపెట్టుకొనింది. పాము ఆ ఎలుక పిల్ల కోసం వెతికి వెతికి అది కనబడక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పాము నుంచి తప్పించుకున్న ఎలుక పిల్ల హమ్మయ్య అనుకుంటూ చుట్టూ చూసింది. దానికి ఒక జొన్న చెట్టుకు మంచి కంకి కనబడింది. దానిని తెంచుకొని హాయిగా తినసాగింది. అంతలో ఆ పొలం రైతు ఆ ఎలుక పిల్లని చూశాడు. దొంగ సచ్చిందానా, నా పంటను నాశనం చేయడానికి వచ్చినట్టున్నావే అంటూ కర్ర తీసుకుని దానిని కొట్టడానికి వచ్చాడు. అంతే, ఆ ఎలుక పిల్ల అదిరిపడి జొన్న కంకి అక్కడే పారేసి మరలా ఉరకడం మొదలుపెట్టింది. అలా ఉరకతా పోతా ఉంటే దానికి ఒక ఇల్లు కనబడింది. సర్రున పోయి ఆ ఇంటిలో దూరింది. రైతు ఎలుక పిల్ల ఎక్కడా కనబడకపోవడంతో తిరిగి వెళ్ళిపోయాడు. ఇంటిలో డబ్బాల చాటున దాచిపెట్టుకున్న ఎలుక పిల్ల కాసేపటికి నెమ్మదిగా బయటకొచ్చింది. ఇంటి ముందు పెద్ద తోట ఉంది. ఆ తోటలో సంబరంగా తిరుగుతా ఉంటే మియావ్ అన్న అరుపు వినబడింది. తలెత్తి చూసింది. ఇంకేముంది, ఎదురుగా ఒక పెద్ద పిల్లి. అంతే, అదిరిపడి మళ్ళీ ఇంటిలోకి ఉరికింది. ఇదేందిరా, ఈ లోకంలో ఎక్కడికి పోయినా ఆపదలు వెంటబడి తరుముతా ఉన్నాయి అనుకుంది. అలా ఉరకతా ఉంటే దానికి ఒక చోట ఒక ఇనుప బుట్ట కనబడింది. సర్రున దానిలోనికి దూరింది. అంతే, దాని మూత దబీమని పడిపోయింది. పిల్లి ఆ ఇనుప బుట్ట లోపల ఉన్న ఎలుక పిల్లను ఏమీ చేయలేక కాసేపు దాని చుట్టే తిరిగి వెళ్ళిపోయింది. పిల్లి వెళ్ళిపోగానే ఎలుక పిల్ల ఆ ఇనుప బుట్ట నుండి బయటకు రావాలనుకుంది. కానీ దాని తలుపు తెరుచుకోలేదు. అప్పుడు ఆ ఎలుక పిల్లకు తాను ఇరుక్కున్నది ఎలుకల బోనులో అని తెలిసిపోయింది.
పెనం మీద నుంచి పొయ్యిలో పడడం అంటే ఇదేనేమో అనుకున్నది. అంతలో ఆ ఇంటిలో ఉన్న చిన్న పాప అక్కడికి వచ్చింది. బోనులో ఉన్న ఎలుకను చూసి, నాన్న నాన్న, ఎలుక పిల్ల బోనులో పడింది అని గట్టిగా అరుచుకుంటూ పోయి వాళ్ళ నాన్నకు చెప్పింది. ఎలుక పిల్లకు ఏం చేయాలో తెలియలేదు. ఆ పాప నాన్న గనుక వచ్చాడంటే చంపడం ఖాయం, ఏం చెయ్యాలా అని ఆలోచించసాగింది. అంతలో దానికి ఒక ఉపాయం తోచింది. వెంటనే ఊపిరి బిగపట్టి వెల్లకిలా అచ్చం చచ్చిపోయిన దాని మాదిరి పడిపోయింది. అతను వచ్చి చూశాడు. అరెరే, చచ్చిపోయిందే అనుకొని తోక పట్టుకొని బోనులోంచి తీసి విసిరి దిబ్బలో పడేశాడు. అంతే. అలా పారేసిన వెంటనే ఆ ఎలుక ఒక్క నిమిషం కూడా ఆగకుండా రాకెట్ లెక్క సర్రున దూసుకొని పోయి వాళ్ళ ఇంటికి చేరుకుంది. చిన్నపిల్లలు ఒంటరిగా బయటకి పోతే ఎన్ని ఆపదలు ఎదురవుతాయి. ఇంకెప్పుడు అమ్మతోడు లేకుండా అస్సలు బయటికి పోకూడదు అనుకుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.